సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే తీసుకొచ్చి మిమ్మల్ని మేయర్ చేసిరు. ఇద్దరు ఒకటే అన్నా, మళ్ళా చెప్తున్నా, ఇది ఇద్దరు ఒకటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ కార్పొరేషన్ లో జరిగినటువంటి అవినీతిని రేపు పొద్దుగాల అందరూ శ్రీరాములు యాదవ్ చేసినా లేకపోతే ఇంకో పార్టీ నాయకుడు ఎవరైనా గెలిస్తే మా అవినీతి బండారం అంతా బయటికి పడుతుందని చెప్పి మొన్న స్థానిక ఎలక్షన్లలో మీరు ఎవరికి మద్దతు తెలిపారు? మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీకే పనిచేసి ఉంటే మీ యొక్క డివిజన్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి? మీ బాలాపూర్ గ్రామంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి? మీ స్థానం ఏడుంది? మీ యొక్క మన బడంపేట కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎన్ని ఓట్లు ఇప్పించారు? కాంగ్రెస్ పార్టీకి మీరు గెలిపించింది ఎవరిని? సబితా ఇంద్రారెడ్డి గారిని. మీ ఇద్దరు ఒక్కటే, పదే చెప్తున్నాను, మీ ఇద్దరు ఒక్కటే. అంతేకాదన్నా వీళ్ళ కాంట్రాక్టర్లు, వీళ్ళ బినామీ కాంట్రాక్టర్లు సాధన కన్స్ట్రక్షన్స్, అలాగే సాయి నికేష్ రెడ్డి, ఇకపోతే ఇది పెద్ద అనకొండ కాంట్రాక్టర్లకే పెద్ద అనకొండ దామోదర్ రెడ్డి. ఈ దామోదర్ రెడ్డి చేసిన వర్కులు మొత్తం ఉన్నాయి, చిట్టా మొత్తం ఉంది. ఇది ఏడాదికి ఏం ఆపను, వర్క్ ఏ వర్క్కి ఎంత ఫండ్ వచ్చింది, ఆ వర్క్ ఎంత వరకు వచ్చింది, ఆ పూర్తి అయ్యిందా కాలేదా అని ప్రతి వర్క్ మీద భారతీయ జనతా పార్టీ అడుగు గల్లీ పోయి వెతికి బయట పెడతాం. ఈయన ఇంకోటి పన్నాల రాజేందర్ రెడ్డి అన్న, ఈ పన్నాల రాజేందర్ రెడ్డి లైసెన్స్ ఎప్పుడు వేసుకున్నాడంటే 2022లో లైసెన్స్ వేయించుకోండు. ఈయన 2022లో లైసెన్స్ వేయించుకోండు. క్లాస్ 5 కాంట్రాక్టర్ ఈయన సంవత్సరానికి 2 కోట్ల కంటే ఎక్కువ వర్క్ చేసేది లేదు. ఒక వర్క్ ఉంటే ఇంకో వర్క్ ఇచ్చేది లేదు. మరి ఇన్ని కోట్ల రూపాయలు ఒక కాంట్రాక్టర్ ఎట్లా ఇచ్చారు? ఈ యొక్క కాంట్రాక్టర్ కి ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా ఇచ్చారు? 16 కోట్ల రూపాయల వర్క్ చేసింది కాంట్రాక్టర్. మళ్ళీ ఎవరైనా ఈయన పొద్దుగాలు వేస్తే ఈయన ఎవరెంబడి తిరుగుతాడు. ఈయన మొత్తం బడంపేట కార్పొరేషన్ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈయన కోట్ల రూపాయల కాంట్రాక్టర్ ఎవరిచ్చిరు? క్లాస్ 5 కాంట్రాక్టర్ అయినా. ఈయన వల్ల ఇద్దరు డీఈలు బలయ్యారు, ఇద్దరు ఏఈలు బలయ్యారు, ఇద్దరు ఏఎంసీలు బలయ్యారు, కమిషనర్ డిప్యూటీ కమిషనర్ బలయ్యారు, మాజీ కమిషనర్ రఘు సార్ బలయ్యారు. అంటారు మేమేం తప్పు చేయలేదు, మా పరిధి అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత ఇది ఏం జరిగిందో నాకైతే తెలియదు, మేము ఉన్నప్పుడు కాలేదంటున్నారు. మళ్ళీ ఈ రఘు సార్ ఎట్లా సస్పెండ్ అయ్యిండు? ఓవరాయంలో పనిచేసిండు రఘు సార్. ఏఎంసీలో ఓవరాయంలో పనిచేసారు. బిఈ జ్యోతి గారు ఓవరాయంలో పనిచేసింది. బిఈ వెంకన్న గారు ఓవరాయంలో పనిచేసారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదగిరి గారు ఓవరాయంలో పనిచేసిండు. యాదయ్య సార్ ఓవరాయంలో పనిచేసిండు. మీ పాలకవర్గంలో నా పాలకవర్గంలో ఖాళీ అంటున్నారు కదా, వీళ్ళందరూ ఓవరాయంలో పనిచేసారు. కేవలం మీరు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీడియా ముఖంగా చెప్తున్నా, మీరు చేయకపోతే మళ్ళా షాడో మేయర్ గారు వేశారో చెప్పండి. పాలకవర్గం తెలియకుండా షాడో మేయర్ గారు వేశారో చెప్పండి. అనేక పార్కుల మీద మా మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకరెడ్డి గారు పార్కుల మీద ఫైట్ చేసింది, పార్కుల మీద ఓట్లాడాడు. మొత్తం 500 కోట్లు కాలే అంటున్నారు. 122 కోట్లు దొరికినాయి. మళ్ళీ పార్కులు ఎక్కడ పోయినాయి? టీపీఓ విభాగం పర్మిషన్లు ఇవన్నీ ఎక్కడ పోయినాయి?
ఇంకా అనేక విషయాలు మా నాయకులు మాట్లాడతారు. నేను ఒకటే చెప్తున్నాను, ఏదో కండలు నింపుకొని బట్టలు నింపుకొని రోడ్డుకి కాకిలేక మొత్తుకోలేమ్మా. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఆడపిల్లల గోస విన్నా. ఈ ఆడపిల్లల గోసకు అండగా ఒక అన్నలా నిలబడ్డా. ఆ యొక్క గ్రామం, మీ యొక్క గ్రామం, నేను సర్పంచ్ ఉన్నప్పుడు కట్టిన బాత్రూమ్ మీరు చూపిస్తున్నారు. నేను మీ యొక్క గ్రామం, మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల, ఆ ఆడపిల్లల గోస విని నేను కొట్లాడి వారం రోజులలో బాలపూర్లో అడగండి, వారం రోజులలో బాత్రూంలో రిపేర్ చేసాను. నా తన ఫోటోలు ఉన్నాయి. నేను రోగమునికి ఎట్లుంది, నువ్వు వచ్చినాక ఎట్లుంది. నువ్వు సర్పంచ్ ఉన్నావు, మీ ఆయన కౌన్సిలర్ ఉండు, వైస్ చైర్మన్ చేసిండు, నువ్వు కార్పొరేటర్ చేసి నువ్వు మేయర్ అయినావు. నీ ఇంటి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఆడపిల్లల గోస విని నేను పనిచేసి వచ్చిన స్థాయి అన్నావు. ఈ రోజు మీరు చేసిన పనికి మీ స్థాయి ఏంది, నేను చేసిన పనికి నా స్థాయి ఏందో ఈ బడంపేట కార్పొరేషన్ ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను.